మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కృష్ణవేణికి తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరబాబు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతులేని ప్రైవేటు పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ని విక్రయిస్తున్నారన్నారు. ప్రైవేటు పాఠశాల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్న మెను విద్యార్థులకు సక్రమంగా అమలు చేయాలని, విద్యార్థులకు సమయానికి అనుగుణంగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు పెండింగ్ లేకుండా వేగవంతం చేయాలని వీరబాబు కోరారు. వార్డెన్లు ఇక్కడ చేసేటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితి. గతం నుంచి పోరాటం చేస్తాను. ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ ఉండాలను గవర్నమెంట్ స్పందించి, అధికారులు స్పందించి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని సక్రమంగా నడపట్లేదు. హన్మకొండ నుంచి, మహబూబాబాద్ నుంచి, ములుగు నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తాను. 2 రోజులకు ఒకసారి వస్తాడు వార్డెన్, సామాగ్రి ఇచ్చిపోతాడు. అంతే తప్ప ఇక్కడ నైట్ కూడా పాము గరిచినా, పురుగు గరిచినా, ఏది గరిచినా కూడా విద్యార్థికి దిక్కు చేసి ఉండడు. వాచ్మెన్ మంచిగా డ్రింక్ చేస్తాడు, రూమ్ లో వంటాడు. వాచ్మెన్ కొన్ని హాస్టల్లో వాచ్మెన్ డ్రింక్ చేస్తాడు, ఇంటికాడ వంటాడు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే వార్డెన్ లేపడు, వాచ్మెన్ లేపడు. మరి ఆ విద్యార్థిని నమ్ముకొని తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేయించిపోతారు. పేద విద్యార్థిని ఆ పిల్లలు చచ్చిపోతే ఎవరు బాధ్యులు? అధికారులు ప్రభుత్వమే కదా మేడం. ప్రభుత్వం ఇట్లా చేస్తామో ప్రభుత్వం మీ అధికారులు మీ వల్లనే చొరవ చూపి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళకి సస్పెండ్ చేయాలి. లేకపోతే విద్యార్థులకు ప్రాణహాని జరిగేటువంటి ప్రమాదం ఈ మండలంలో, ఇది పెద్ద మండలం, ఈ జిల్లాలోనే తొర్రూరు కానీ, మరిపేడ కానీ, కేసముద్రం కానీ ఈ జిల్లాలో మేజర్ మండలం, విద్యా సంస్థలు ఉన్నటువంటి మండలం ఇది. కాబట్టి తక్షణమే మీరు ఈ జిల్లాలో, ఈ మండలంలో కానీ మరి ప్రత్యేకంగా ఎవరికి చెప్పకుండా మీరు ఆకస్మిక తనిఖీ చేయాలనేది మా ఉద్దేశం. స్వయంగా వార్డెన్ లేకుండా, వర్కర్ లేకుండా మీరు స్వయంగా